తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ ద్వారకానగర్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో గురువారం ఆలయంలో తెల్లవారుజాము నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శాస్త్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారికి వారి స్వహస్తాలతో క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలను ఆలయ అర్చకులు శాశ్వతంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండపల్లి బ్రహ్మయ్య శాస్త్రి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ ద్వారకానగర్లో వేచేస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి వారి ఆలయమనందు మార్గశిర మాస మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నవి. ఈరోజు రెండవ గురువారం ఉదయం 6 గంటల నుండి శ్రీ కనకమహాలక్ష్మి వారికి పంచామృతములతో అభిషేకము మరియు సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు భక్తులు జరగబడుతున్నవి. ఇక ఈరోజు శ్రీ కనకమహాలక్ష్మి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి గురువారం అమ్మవారికి పూజ జరిపించడం చాలా ప్రీతికరమైనటువంటి రోజు కావున భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదములు సేకరించి ధరించవలసిందిగా కోరుచున్నాము. ఇక 2 గురువారాలు మాత్రమే ఉన్నవి. దివి 30, 12, 20, 24 సోమవారం శ్రీ కనకమహాలక్ష్మి వారికి మహాకుంభాభిషేకం జరుగును. ఈ మహాకుంభాభిషేకంలో భక్తులు స్వయముగా పంచామృతములతో, మంచినీటితో, పండ్ల రసములతో, మంచినీటితో స్వయముగా అభిషేకించి మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ మహత్తరమైనటువంటి అవకాశమును సద్వినియోగపరుచుకుని శ్రీ కనకమహాలక్ష్మి వారి ఈ మార్గశిర మాస కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము. కార్యనిర్వహణ అధికారం మరియు ఆలయ భక్త బృందం. నెహ్రూ విద్యా సంస్థలో ఎంఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ తండ్రి మతుకుమిల్లి ఆదినారాయణ మృతి ప్రైవేట్ విద్యా సంస్థలకు తీరని లోటని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో నిర్వహించిన సంతాప సభలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబుతు రాజశేఖర్లు పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్ ప్రమాణాలకు దీటుగా అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ విద్య బోధన అందించిన ఘనత ఆదినారాయణకే దక్కుతుందన్నారు. ఎప్పుడు కూడా స్కూలు నడపడమే కాదు, ప్రజల కోసం కూడా ఆలోచిస్తూ వ్యక్తి. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది, అనేక సందర్భాల్లో వారిని కలవడానికి వచ్చినప్పుడు స్కూల్ అనేది ఏదో వ్యాపారంగా కాకుండా 10 మందికి విద్యను అందించాలి, పేరు ప్రతిష్టలు పెంచుకోవాలనే ఆలోచన వ్యక్తి. ఆ విధంగానే ఈ ప్రాంతంలో చిన్నగా స్కూల్ ఏర్పాటు చేసి ఎంతో ప్రజల పేరు ప్రతిష్టలు అభిమానం సంపాదించుకునే వ్యక్తి. అదేవిధంగా వారి అమ్మగారు, వారి సతీమణికి లయన్స్ క్లబ్ సేవలు చేయడం, అంటే ఒక స్కూలే కాకుండా ప్రజలకు కూడా ఏదో చేయాలన్న తపన నా వ్యక్తి కుటుంబం. అందుకే విజయ్ కూడా నాతో పరిచయం అయినప్పుడు తను కూడా ఏదో ఒక సోషల్ వర్క్ చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయడం. ఆ విధంగా ఎలక్షన్ టైం ఎలక్షన్ వస్తే చాలు 10 మందికి చెప్పి మంచి పరిపాలన చేసే వ్యక్తులకు ఓటేయమని చెప్పి తప్పని పడే వ్యక్తి అంతా కూడా. ఆ విధంగా మొన్న కూడా నేను ఎలక్షన్ ముందు వాళ్ళు ఆదినారాయణ గారు, అదేవిధంగా మరి సత్యనారాయణ గారి ఆశీస్సులు తీసుకోవాలని నేనే స్వయంగా వచ్చాను. ఒకరోజు వీరే ఉన్నారు. ఆ రోజు వచ్చి విద్య కూడా లేడు ఆ రోజు ఇంట్లో. వారు ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళాను నేను. వారు అప్పటికే కొంచెం అనారోగ్యంతో ఉన్నారు, గుర్తుపడుతున్నారు కానీ మాట్లాడిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని మన మధ్య నుంచి కోల్పోయాం. మన మధ్య లేకపోయినప్పుడు కూడా
విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పనులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని, దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు దారాదత్తంగా అడ్డగోలుగా ఇచ్చేశారు. అసలు గత 10 ఏళ్ళ నుంచి టీడీఆర్ బాండ్లు ఎన్ని మంజూరు చేశారు, ఇంకా మంజూరు చేయడానికి ఎన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి, ఆఖరికి వెంకటపతిరాజు నగర్లో స్లమ్ అనేటువంటి ఆ స్లమ్కి 5-6 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి స్లమ్కి 30 కోట్ల రూపాయలు టీడీఆర్ని అడ్డగోలుగా ఎలా కట్టబెట్టారనేటువంటి అంశాన్ని ఇవాళ చర్చించాం. అలాగే సిబిసిఎన్సి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంబీబీ చెందినటువంటి సిబిసిఎన్సి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎంబీబీ ప్రాజెక్ట్కి 63 కోట్ల రూపాయలు టీడీఆర్, అసలు అది చెల్లదు, దొంగదారిలో దొడ్డి మార్గంలో మీరు టీడీఆర్ ఏ విధంగా ఇచ్చారో టీడీఆర్ రద్దు చేయమని చెప్పన్నాం. రేవెళ్లపాలెం ఏదైతే ఉందో రేవెళ్లపాలెంలో సర్వే నంబర్ 2లో ఉన్నటువంటి ఆ యొక్క భూమికి రోడ్డు పోయిందని చెప్పి 209 కోట్ల రూపాయలు టీడీఆర్ ఇవ్వడం కానీ, అలాగే నగరంపాలెం రోడ్లో 67 టీడీఆర్లు ఏ విధంగా ఇచ్చారు, అసలు విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ల మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి, దొడ్డిదారులు టీడీఆర్లు ఏవైతే మంజూరు చేశారో అవన్నీ రద్దు చేయాలని, దాని మీద ఒక విచారణ కమిటీ వేయాలని, అంతేకాకుండా జీవీఎంసీకి రావాల్సిన మొండి బకాయిలు, రెవెన్యూ బకాయిలు ఏవైతే ఉన్నాయో, షాప్ లీజెస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, ఆశీల మార్కెట్లు కానీ 100 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు పైగా బకాయిల్ని వసూలు చేయాలి, త్వరితగతిన వాటి స్థితిగతులు చెప్పాలని చెప్పి ఒక రూల్ ప్రకారంగా కూడా తయారు చేయలేని, అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తుందంటే, మేయర్ గారు అంటారు నాకు దృష్టిలోనే లేదు, నేను సంతకం పెట్టలేదు, నేను హామీ ఇవ్వలేదంటే చాలా నవ్వుతున్నాం. ఎందుకంటే ఆ ప్రథమైన పౌరురాలుగా అవకాశం ఇచ్చింది చాలా తక్కువ మందికి ఇస్తుంది, దాంట్లో ఇవాళ ఇచ్చింది. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు మమ్మల్ని భయపించి వాళ్ళు అంశాలన్నీ ఆవేళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి దాన్ని డిస్కషన్ చేసి నిలదీస్తే నేను కూడా ఆమోదించలేదు, బొమ్మలు గీశారు అనుకున్నాను కానీ గుర్రాల పార్కు రోడ్డు వేశారని నాకు తెలీదు, కానీ 3 కోట్లు బిల్లు ఇచ్చారని కూడా తెలియదంటే మేరీ గారు ఎంత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆవిడ చూస్తున్న సీటుకని విలువ ఉన్నదా? లేనప్పుడు మేరీ గారికి ఇన్ని అంశాలను మేము క్యాన్సిల్ చేస్తే, ఇన్నట్ల మీద తీసుకుంటే అసలు కౌన్సిల్లో నాలాంటి వాడిని అయితే ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష, యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమంటూ దిశానిర్దేశం. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్. కాకినాడ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు, అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.